హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్ పవన్. ఇప్పుడు అయితే సూపర్గా ఉన్నాను. మీరందరూ సూపరే ఉండాలని కోరుకుంటున్నాను. మలేషియా వ్లాగ్స్ పెట్టేస్తున్నాను కదండి. ఇవాళ ఇంకొక వీడియో అనమాట. కేఎల్ టవర్స్ అంటే ప్రపంచంలో ఎత్తైన టవర్స్ అన్నీ అక్కడ మలేషియాలో 5 టవర్స్ ఉన్నాయండి. అందులో ఒకటి కేఎల్ టవర్స్. చాలా బాగుంటుంది చూడటానికి వ్యూ అని చెప్పేసి దానికి వెళ్ళామన్నమాట మా టీం అందరం. అది చూపిస్తాను ఇవాళ. ఎలా ఉంది ఏంటి, నాకు ఎలా అనిపించింది, నా ఎక్స్పీరియన్స్ ఏంటి, ఇదంతా చెప్తాను. చాలా అంటే చాలా అమేజింగ్గా ఉందండి, చాలా బాగుంది. అంతకన్నా ముందు ఇవాళ మన ఛానల్ కొత్తగా వచ్చారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కూడా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి, కస్టమర్ ఐడి కావాలి, కోచ్ ఐడి కావాలి, దాని డీటెయిల్స్ కావాలనుకుంటే ఇక్కడ స్క్రోల్ నెంబర్కి కాల్ చేయండి. ఇది నా పర్సనల్ నెంబర్ అండి. దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది, మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు. ఎక్కువ మంది కాల్స్ చేస్తూ ఉంటారు కాబట్టి కాల్ కాలకపోవచ్చు, వాట్సాప్ చేయండి. ఇప్పుడు దాకా మన దగ్గర చాలా మంది మంచి కోచెస్ అందరూ రెడీ అయ్యారు. అంటే ఎలా చెప్పుకుంటారంటే బయట ఉంటే ఇంత గ్రోత్ మాకు ఉండదేమో, మీ దగ్గర ఉండడం వల్ల ఇంత గ్రోత్ అయితే వచ్చిందని చెప్తారు. ఇది నేను చెప్పడానికి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. నేను ఒక మంచి సిస్టంలో ఉన్నాను కాబట్టి, నా కోచెస్ని అందరూ ఆ సిస్టంలో ఉంచుతున్నాను కాబట్టి నేను ఇంత మంచి గ్రోత్ అయితే తీసుకోగలిగాను. నన్ను మీరు చూస్తూ ఉన్నారు. నేను వచ్చి 3 years అవుతుందండి హెర్బల్ లైఫ్కి. 3 years కంప్లీట్ అయ్యి 4th year రన్నింగ్ అనమాట. నా గ్రోత్ ఫస్ట్ ఎలా ఉన్నాను, తర్వాత ఎలా ఉన్నాను, నేను బాడీ ఎలా తగ్గించుకున్నాను, 103 kgs ఓవర్ వెయిట్తో ఉన్న నార్మల్ హౌస్ వైఫ్ నుంచి ఎలా నేను 70 kgsకి వచ్చాను, ఆ వెయిట్ని అలా మేనేజ్ చేసుకుంటూ ఇక్కడ దాకా ఎలా వచ్చాను, ఇప్పుడు వేరే కంట్రీ ట్రావెల్ చేసే అంత లైఫ్ స్టైల్ని ఎలా లీడ్ చేస్తున్నాను, హెర్బల్ లైఫ్లో ఇంత మంచి టీంని ఎలా బిల్డ్ చేయగలిగాను, ఇంత మంచి అచీవ్మెంట్స్ ఎలా తీసుకోగలుగుతున్నాను, ఇవన్నీ మీరు చూస్తూ ఉన్నారు. నాకు సాధ్యమైందంటే మీ అందరికీ సాధ్యమే. నేను చేసేది మీకు చెప్తాను కాబట్టి ఖచ్చితంగా మీరు అందరూ సక్సెస్ అవుతారు. సక్సెస్ అవ్వాలి అనుకునే వాళ్ళందరూ మా టీంలో జాయిన్ అయిపోండి ఖచ్చితంగా. ఎందుకు అంటే ఆడవాళ్ళు ఇంట్లో ఉండి అలాగే ఉండాలి అని నేనైతే అనుకోనండి. అందరూ వాళ్ళకంటూ ఒక లైఫ్ ఉంటుంది. ఆడవాళ్ళకు కూడా వాళ్ళ లైఫ్ని వాళ్ళు చాలా మంచిగా జీవించాలి. అంటే ఇక్కడ ఎవ్వరూ నేను మాట్లాడే మాటల్లో చెడద్దాలు తీసుకోకండి. నేను ఎలా అయితే మంచిగా ఒక మంచి లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నాను, ఒక గుర్తింపుతో ఉన్నాను, ప్రతి ఆడవాళ్ళు అలా ఒక మంచి గుర్తింపుతో ఉండాలి. ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌ని ప్రోత్సహించాలని మాత్రం నేను చెప్తున్నాను. మగవాళ్ళు రాకూడదా మీ టీంలో అంటే, మా టీంలో చాలామంది మగవాళ్ళు ఉన్నారు. నేను చాలామంది వాళ్ళని రిక్రూట్ చేసుకున్నాను. ఇబ్బంది ఏమీ లేదు, మీరు కూడా జాయిన్ అవ్వచ్చు. కానీ లేడీస్కి మా సపోర్ట్ ఆల్వేస్ ఉంటుందండి. ఆల్వేస్ ఉంటుంది లేడీస్కి సపోర్టు. ఎందుకంటే ఒక లేడీగా నేను ఇంకొక లేడీని అర్థం చేసుకోగలను కాబట్టి చెప్తున్నాను అనమాట. ఎట్లయినా ఒక ఉమెన్గా ఇంకో ఉమెన్ ఎలా మూడ్ స్వింగ్స్ ఉంటాయి, ఎలా ఉంటుంది తన పరిస్థితి అనేది నేను అర్థం చేసుకోగలను కాబట్టి ఉమెన్ ఎక్కువ సపోర్ట్ చేస్తున్నాను, అంతే తప్ప ఏమీ లేదనమాట. ఇక్కడ నా ఉత్సాహం మామూలుగా లేదనమాట. ఎలా ఉంది అంటే అక్కడ స్కై డెక్ వచ్చేసాం పైకి. అసలు పైకి వచ్చినప్పుడు ఇంకో ఫీలింగ్ చెప్పాలి. ఆ లిఫ్ట్లో అంత పైకి వచ్చేస్తుంటే చెవులు మూసుకుపోతున్నాయి. అసలు ఇంకా లేదు, బ్లాక్ అయిపోయినాయి చెవులు. మళ్ళీ పైకి వచ్చాక ఓపెన్ అయ్యాయి. ఇది స్కై డెక్ అంటారు. ఇక్కడి నుంచి చూస్తే మలేషియా మొత్తం కనిపించిద్ది అండి. అన్ని టవర్స్ కనిపిస్తాయి, సిటీ కనిపించిద్ది. వ్యూ ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది అనమాట. మనం గాల్లో తేలుతున్న ఫీలింగ్ ఉంటుంది అనమాట. ఫొటోస్ కూడా అమేజింగ్ అంటే అమేజింగ్ ఫొటోస్ తీసుకుంటారు ఇక్కడ. మనకి పక్కన ఇంకొకటి స్కై డెక్ లాగా ఉంటుంది, అటు ఇటు అక్కడికి వెళ్ళి కూడా తీసుకోవచ్చు. దీనికి కూడా ఎంట్రీ టికెట్స్ 6 ringgits ఏమో తీసుకున్నారండి. మనకి అక్కడ ఒక రింగెట్ అంటే ఇక్కడ 20 rupees అని అర్థం. అంటే మలేషియాలో ఒక రింగెట్ అంటే ఇండియాలో 20 rupees. అప్పుడు 6 ringgits అంటే ఒక 120 rupees మనకి లోపలికి ఎంట్రీ టికెట్ 120 rupees తీసుకున్నారు. మనం లోపలంతా తిరిగి చూడొచ్చు. మనం ఒక చోట ఫోటో దిగాలంటే మాత్రం అక్కడ ఇంకొంచెం ఎక్స్ట్రా పే చేయాలంతే. స్కై ఇది చేయాలంటే ఇంకొంచెం ఎక్స్ట్రా పే చేయాలి. అన్ని రింగెట్స్లోనే ఉంటుంది అక్కడ. లేదు మన దగ్గర కార్డులు ఉంటాయి కదండి, కార్డులు వాడుకోవచ్చు, ఇబ్బంది లేదు. మేమైతే కార్డులే వాడాము అక్కడ అంతా. రింగెట్స్ కార్డులు ఇచ్చేసి రింగెట్స్ తీసుకున్నాం. మాకు కొన్ని చోట్ల రింగెట్స్ అంటే ఇప్పుడు కొన్ని కొబ్బరికాయ బోండాలు, ఫ్రూట్స్ దగ్గర ఇలాంటి చోట్ల కార్డు ఉండదు కదా, అందుకని అక్కడ కూడా కొన్ని రింగెట్స్ తీసుకొని అలా ప్లాన్ చేసుకున్నాం అనమాట. అమేజింగ్ అంటే అమేజింగ్గా జరిగిందండి ట్రిప్పు. ఇది మా అందరికీ సాధ్యమా, మీరు ఒక్కళ్ళే వెళ్ళగలిగారు, మేము వెళ్ళలేమేమో అలా ఏమీ అనుకోవద్దు. నేను వచ్చినప్పుడు నేను మీలాగే ఇప్పుడు మీరు ఎలా అయితే ఈ వీడియోని చూస్తూ నేను కూడా వస్తే బాగుండు, అక్కడికి వస్తే బాగుండు అలా మీరు అనుకుంటున్నారు, నేను కూడా ఇలా వీడియో ఫస్ట్ టైం చూసి హెర్బల్ లైఫ్లోకి ఇదంతా సాధ్యమైద్దా, 5 మంది కాదులే మన వరకు బరువు తగ్గి పక్కకు వచ్చేద్దాం అనుకొని వచ్చా. నేను ఏదో ఫస్ట్ టైమే అసలు నేను బిజినెస్ చేసేయాలి, నేను పొడి చేయాలి, నేను దూకేయాలని హెర్బల్ లైఫ్లోకి రాలేదు. ఎప్పుడు నేను అలా రాలేదు. నేను ఫస్ట్ వచ్చింది ముందు నేను బరువు తగ్గించుకుందాం, నేను హ్యాపీగా ఉందాం, నేను కొంచెం అందరిలో మంచిగా కనపడాలి, నేను ఇలా ఉండకూడదు, నా బాడీ ఇలా ఉండకూడదు, నేను అలా ఉండకూడదు అని వచ్చానండి. ఫస్ట్ వచ్చిన దాన్ని డెవలప్ చేసుకుంటూ ఇక్కడ దాకా వచ్చాను. అంటే మనకు ఒక దారి, దేవుడు డైరెక్ట్గా వచ్చి ఎవ్వరికి హెల్ప్ చేయడు. దేవుడు ఎవరో ఒకరిని మన జీవితాల్లోకి పంపిస్తాడంట. మనం దేవుడికి మొక్కుంటాం. ఏమని మొక్కుంటాం? నా జీవితం మార్చు అని మొక్కుంటూ ఉంటాం. దేవుడు నిజంగా వచ్చేసి నీ చేపట్టుకొని నీ జీవితం మారుస్తాడా? మార్చడు కదండి. ఎవరో ఒకరిని
నీ జీవితం మార్చడానికి ఒక మనిషిని పంపిస్తాడు. ఆ అవకాశాన్ని మనం గ్రాప్ చేయాలి. దరిద్రం అంటే తలుపు తీసిందాక కొట్టిద్దంట, అదృష్టం ఒక్కసారి కొట్టిద్ది. ఇది భలే సామెత ఉంటుంది, మా తాతయ్య చెప్పేవాడు అనమాట. దరిద్రం తీసిందాక కొట్టిద్ది, అదృష్టం ఒక్కసారి కొట్టిద్ది, కొట్టినప్పుడు తలుపు తీయాలి అని చెప్పేసి. మా తాతయ్య చాలా డేరింగ్గా డాషింగ్గా ఉంటాడు. అది మా మమ్మీకి వచ్చింది. మా మమ్మీ డేరింగ్ డాషింగ్ ఉంటుంది, అది నాకు వచ్చింది. నేను డేరింగ్ డాషింగ్గా ఉంటాను, అవకాశాన్ని గ్రాప్ చేస్తాను. అలా గ్రాప్ చేసిందే నాకు హెర్బల్ లైఫ్ బిజినెస్ ఆపర్చునిటీ అండి. చాలామంది ఆలోచిస్తారు కోచ్గా మారడానికి, బిజినెస్ స్టార్ట్ చేయడానికి కొంచెం ఇన్వెస్ట్మెంట్. ఎందుకు ఆలోచించడం? మనం ఆలోచిస్తున్నాం అంటే మనం తగ్గించుకున్నట్టే అని నేను ఫీల్ అవుతాను అనమాట. ఇది చేయగలనా నేను ఆలోచించుకున్నాను అంటే నీ వర్త్ కాదు అనే కదా నువ్వు ఆలోచిస్తున్నావు. నన్ను నేను తగ్గించుకున్నట్టు నేను అనుకుంటాను అనమాట. కాబట్టి నేను ప్రతిదానికి వర్తే, నేను ప్రతిదీ చేయగలను, నేను ప్రతిదీ చేస్తాను. ఆ దేవుడే నా చేత చేపిస్తున్నాడు. నా జీవితంలోకి వీళ్ళందరినీ దేవుడే పంపించాడు. నీ జీవితం ఇది కాదు, నీకు వేరే లైఫ్ ఉంది, నువ్వు ఈ లైఫ్ ఉండకూడదు, నీకు మంచి బెటర్ లైఫ్ ఉందని పంపించాడు. నేను అవకాశాన్ని గ్రాప్ చేశాను. మీరు ఎవరైతే ఇలాంటి మంచి అవకాశాన్ని గ్రాప్ చేయడానికి రెడీగా ఉన్నారో నా టీంలో జాయిన్ అయిపోండి. ఇక్కడ స్కూల్ అయితే నెంబర్కి కాల్ చేయండి. ఓకేనా? మరి నెక్స్ట్ వీడియో వచ్చేసి రేపు పొద్దున్న పెడతానండి. ఇంకా అమేజింగ్ వీడియో అనమాట. మలేషియాలో హెర్బల్ లైఫ్ ఆఫీసు నాకు ఎలా నేను వెళ్ళాను, ఎలా దాన్ని చూశాను, ఎలా షూట్ చేశాను, అది చూసినప్పుడు నా ఫీలింగ్స్ ఏంటి, ఇదంతా చూపిస్తూ నెక్స్ట్ వీడియో వస్తుంది. హెర్బల్ లైఫ్ ఆఫీస్, మలేషియాలో హెర్బల్ లైఫ్ ఆఫీస్. అక్కడ నేను ఏం ప్రొడక్ట్స్ తీసుకున్నాను, అక్కడ ఏం ప్రొడక్ట్స్ ఉంటాయి అవన్నీ చూపిస్తాను. అసలు మిస్ అవ్వద్దు. ఓకేనా? బాయ్ బాయ్, రేపు కలుసుకుందాం.